Hello friends, welcome back to my channel. It's me, Sharmi Jasmine. సో హలో గైస్, ఈరోజు మనము రాహుల్ సార్ ఇంట్రడక్షన్ చూద్దాం అనుకున్నాం కదా. చూసే ముందు ఈ సార్ ఎవరంటే ఈ నెక్స్ట్ వేవ్ కంపెనీ యొక్క CEO అనమాట. సో ఆయన ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుందా తెలుగు అనేసి. సో తెలుగు క్లిక్ చేసుకున్నట్లయితే మనకు తెలుగులో వస్తాయన్నమాట కోర్సెస్ అన్ని. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి చూద్దాం సార్ ఇంట్రడక్షన్ ఎలా ఉంది ఏంటి అని. Hi, I am Rahul Atluri, CEO of NxtWave. Welcome to CCBP 4.0 Intensive Program. సో మనం ఈ సెషన్లో ఏం చేద్దామంటే ఫస్ట్ అసలుకి ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఎలాంటి సపోర్ట్ క్రియేట్ చేస్తుంది ఏంటి అనేది ఒకటి చూద్దాము. అండ్ ఇక్కడ అవైలబుల్గా ఉండే సపోర్ట్ తోటి మీరు అనుకున్న డ్రీమ్ కెరియర్ని ఏ విధంగా అచీవ్ చేయొచ్చు ఏంటి అనేది ఒక పార్ట్. అండ్ ఈ ప్రోగ్రాంలో మీ జర్నీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, రైట్. సో మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ సినారియో ఎలా ఉంది ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇండియాలో ఉన్న మార్కెట్ కనుక చూస్తే 2023 కల్లా ఏమని చెప్తున్నారు అంటే మోర్ దాన్ 30 lakh టెక్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకేనా? అండ్ ఈ ఆపర్చునిటీ అనేది ఏంటి అంటే ఇంకా గ్రో అవుతూనే వెళ్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇది తెలుగులో ఇంట్రడక్షన్ అనమాట. సో ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మేబీ ఇట్లా ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నారో అలాగే క్లాసెస్ కూడా చెప్తారనమాట. మనకి తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, అండ్ ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. Let's have a look. Welcome to the CCBP 4.0 Intensive Program. Let's have a look at the agenda. Firstly, I'll introduce the program. What is the CCBP 4.0 Intensive? We'll understand about the support that we are going to provide to you. And then we will see about how you can make the best of the program, how you can shape your future as a bright future. And then we'll see about the guidelines and the best practices that you need to follow in this program. Then we'll see about how your journey is going to be in this program. What is the plan that we have for you? Okay. So, yeah, this is what in English. Then see the another language, Hindi. वेलकम एवरीवन, वेलकम टू द सेशन. मेरा नाम अभिनव है एंड आई बिलोंग टू द नेक्स्टवेव टीम. राइट, मैं एक साइबर सिक्योरिटी प्रोफेशनल भी हूं एंड मैंने कई सारे लोगों को जैसे स्टूडेंट्स, फैकल्टी, इंडियन आर्मी, साइंटिस्ट फ्रॉम द DRDO, राइट, तो ऐसे हजारों लोगों. సో హిందీ లాంగ్వేజ్. దెన్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేను చూడలేదండి ఈ మధ్య, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మీతో పాటు. కన్నడ అంట. ಹಲೋ ಎವ್ರಿವನ್, ವೆಲ್ಕಮ್. ನನ್ನ ಹೆಸರು ಗಗನ್ ಅಂತ. ನಾನು ಮೈಸೂರಲ್ಲಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮಾಡಿ ಲಾಸ್ಟ್ 5 years ಇಂದ ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ವೆಲ್ಕಮ್ ಟು ಟುಡೇ ಸೆಷನ್. ಸೊ ಮೊದಲನೇದಾಗಿ ನೀವು ఇంకా ఏదో ఆ లాంగ్వేజెస్ ఏంటో మనకు తెలియదు. hi, warm greetings to everyone. Welcome to today's session. I am Cinderella, tech educator in NxtWave. I am a graduate from IIT Madras and did my PhD also from IIT Madras. I have 15 years of experience in the industry. So, இன்னைக்கு நம்ம பார்க்க போறது introduction session. நம்ம பார்க்கிறது CCBP. సో ఇది తమిళ్లో. చాలా లాంగ్వేజెస్ యాడ్ చేశారు, బట్ నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా ఏమున్నాయి? ఇదేదో সফটওয়্যার ডেভেলপার হিসেবে কাজ করছি। তো তোমাদের সবাইকে ওয়েলকাম CCBP Tech 4.0 ఇంటెన్సివ్ ప్రోగ్రామే. సో అదండి, ఇవి లాంగ్వేజెస్ అయితే మన. సో గైస్ చూసారు కదా, అది ఇంకా సార్ వల్ల ఇంట్రడక్షన్ అయితే. ఇంకా నేనైతే ఇంగ్లీష్లో వినడానికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ టెక్నికల్ టర్మ్స్ అనేవి మనకి వాళ్ళు చెప్తుంటే విన్నామంటే రేపు మనం మాట్లాడేదానికి కూడా బాగుంటుంది. అంటే సబ్జెక్ట్లో కొన్ని డిఫరెంట్ ఉంటాయి కదా. సో అందుకని ఇంగ్లీష్లో చూడడానికే ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే. అది సో ఇదనమాట ఫైనల్గా ఇప్పుడు సార్ ఇంట్రడక్షన్, అంటే కోర్సెస్ ఎలా ఉంటాయి ఏంటి, ఏ లాంగ్వేజెస్లో ఉంటాయి అనేసి. సో ఇంకా రేపు ఒక ఫస్ట్ సెషన్ అయితే ఇందాము నెక్స్ట్ వీడియోలో. అది
సో ఇంకో థింగ్ వచ్చేసి, ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కొక్కరిది ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైక్ నెక్స్ట్ వేవ్తో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా జెన్యున్గా. సో చాలా మందికి ఒక్కో విధంగా ఉంటుంది. ఒకరు వచ్చేసి అరే నేనేం నేర్చుకోలేదు, వాళ్ళు నాకు ఏం సపోర్ట్ చేయలేదు, మాకు అసలు స్కిల్లే రాలేదు అని కొంతమంది అంటారు. కొంతమంది అసలు నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వడం వల్లే నా కెరియర్ మారిపోయింది, మంచి ప్యాకేజ్తో జాబ్ సంపాదించానని కొంతమంది అంటారు. కొంతమంది అసలు ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను నా అకాడమిక్లో నేనేం నేర్చుకోలే, జస్ట్ థియరిటికల్గా నేను స్ట్రాంగ్ ఏమో కానీ ప్రాక్టికల్గా నేను జీరో. ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు అసలు కోడింగ్ రాదు, ఏం రాదు. ఎంసీఏ చేశాను కానీ ఎంసీఏలో నాకు ఏం రాదు. జస్ట్ ఎప్పుడైతే నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యానో అప్పుడు నేను కోడింగ్ నేర్చుకోగలిగాను. ఇప్పుడు యావరేజ్ కోడింగ్ చేయగలుగుతా. సో అంత నేర్చుకున్నా అంటే నేను దీనివల్లే కదా, నా ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను ఇట్లా చెప్తా. సో మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ముందు 1కి 10 సార్లు మీ పక్కన, మీ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో, మీరు ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారో వాళ్ళని అడగండి. వాళ్ళని కనుక్కొని మీకు ఓకే అనిపిస్తే, ఓకే ఇక్కడ మంచి స్కిల్ వస్తుంది అని చెప్పేసి ఉంటే జాయిన్ అవ్వండి. లేదంటే యువర్ విష్. ఇక్కడ వచ్చేసి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా కాదు ఇది. వీళ్ళు మేము ఖచ్చితంగా జాబ్ ఇస్తామని కూడా వీళ్ళు చెప్పలేదు, మెన్షన్ చేయలేదు కూడా ఎక్కడ. ఇది స్కిల్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను చూపించాను నిన్న సెషన్లో కూడా వాళ్ళ ప్లేస్మెంట్స్ అనేవి. అవి మ్యాక్సిమం కొన్ని ఓకే చేస్తారు, కొన్ని మ్యాక్సిమం ఓకే కావు అనమాట. సో ఇప్పుడు ఇంకా స్కిల్ అయితే బాగా వస్తుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదు కదా. నేను ఇంకా కోర్స్లోనే ఉన్నాను. నాకు ఇప్పుడు పైథాన్ స్టార్ట్ అయింది, సో జరుగుతుంది. నాకు ఎప్పుడైతే ఈ మోక్ ఇంటర్వ్యూస్ అండ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఎనేబుల్ అవుతాయో అప్పుడు జెన్యున్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో అప్పటి వరకు నేను ఇంటర్వ్యూ గురించి కానీ జాబ్స్ గురించి కానీ ఏం అప్డేట్స్ ఇవ్వలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నాకు తెలియంది నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో అదే మీ ముందుకు తీసుకొస్తాను. ఏది నాకు జెన్యూన్ అనిపిస్తే అదే మీ ముందుకు తీసుకొస్తాను, కానీ ఫేక్ మాత్రం నేను ఎటువంటిది ఇందులో స్ప్రెడ్ చేయను. సో గైస్, ఇది అనమాట ఫైనల్గా. ఇంకా ఇంకో విషయం వచ్చేసి, నేను మా నెక్స్ట్ వేవ్ స్టూడెంట్తో కాంటాక్ట్స్ ఉన్నాను కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా నా ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని కూడా నేను కనుక్కొని అప్డేట్స్ ఇస్తాను. సో ఫాలో అవ్వండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా పర్సనల్గా ఇంకా డెప్త్ డీటెయిల్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ మీ షర్మి జాస్మిన్ అకౌంట్ ఉంటుంది, అందులో మెసేజ్ చేయండి. సో విల్ కనెక్ట్ అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందులో క్లాస్ ఎలా ఉంటుంది అంటే క్లాస్ని ఎలా కన్వే చేస్తారు తెలుగులో ఇంగ్లీష్లో అనేసి. మనకు కావాల్సింది ఈ 2 లాంగ్వేజెస్ కాబట్టి ఆ రెండిట్లో చూద్దాము ఎలా వీళ్ళు క్లాస్ అనేది కన్వే చేస్తారు అనేసి. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇన్ కేస్ యూజ్ అనిపిస్తే చూడండి, లైక్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఎవరికైనా యూజ్ అయితే షేర్ కూడా చేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ. సో వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. సో ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.